హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా డెలిషియస్గా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీలోకి ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఫుల్ గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని నెక్స్ట్ సాల్ట్, నిమ్మరసం వేసుకొని 3rd టైం వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా కడిగిన చికెన్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. గరిటతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇలా చికెన్ సోక్ చేసుకోవటం వల్ల చికెన్ ముక్క జ్యూసీగా ఉంటుంది. చికెన్ కర్రీ కోసం ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ మసాలా పౌడర్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పులావ్ పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, దగడ పువ్వు చిన్నది వేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసి స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 3 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. 6 తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని ఆనియన్, టమాటా సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ తగ్గించుకునేవారు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకును వేసుకోండి. ఇవన్నీ వేసాక లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్ పేస్ట్ని బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని చికెన్కి ఈ ఆనియన్, టమాటా పేస్ట్ పట్టే విధంగా గరిటతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి. తర్వాత చికెన్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టెంట్ మసాలా పౌడర్ని వేసి కొంచెం కొత్తిమీర చల్లి గరిటతో బాగా మిక్స్ చేసి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలి చికెన్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతూ ఉండగా సాల్ట్, కారం చెక్ చేసుకోండి. ఏదైనా చాలకపోతే మరలా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ క్రష్ చేసిన కసూరి మేతిని వేసుకోవాలి. చికెన్ కర్రీలో కసూరి మేతి టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక పీసు స్పూన్తో కట్ చేసి చూపిస్తాను. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అంతేనండి, టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఫ్లేవర్ఫుల్ చికెన్ కర్రీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్. తెలుగింటి రుచులు.